హలో ఎవ్రీవన్. తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం జిల్లాలో గల అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా 52 పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇందులో మొదటిగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూడండి ఫ్రెండ్స్. సో ఇందులో సీరియల్ నెంబర్, డిపార్ట్మెంట్ పేరు, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్. సో ఇందులో మొదటిగా డిపార్ట్మెంట్ పేరు వచ్చేసి అనాటమీ. సో ఇందులో సీనియర్ రెసిడెంట్స్ 2 పోస్టులు ఫ్రెండ్స్. సెకండ్ బయోకెమిస్ట్రీ, అసోసియేట్ ప్రొఫెసర్ 1 పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 పోస్టు, సీనియర్ రెసిడెంట్స్ 2 పోస్టులు. నెక్స్ట్ ఫిజియాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 పోస్టు, సీనియర్ రెసిడెంట్ 2 పోస్టులు. అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్న వివరాలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో మొత్తంగా ప్రొఫెసర్స్ 4 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్స్ 12 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 13 పోస్టులు, సీనియర్ రెసిడెంట్స్ 23 పోస్టులు. మొత్తంగా 52 పోస్టులు ఫ్రెండ్స్. నెక్స్ట్ అర్హతలు చూస్తే కనుక సో ఇందులో మొదటిగా ప్రొఫెసర్స్ ఎక్స్పీరియన్స్ అనేది గుర్తింపు పొందిన వైద్య కళాశాలలు, మెడికల్ ఇన్స్టిట్యూట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి. నెక్స్ట్ రీసెర్చ్ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ బేసిక్ కోర్స్ ఇన్ మెడిసిన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ వైద్య రిజిస్ట్రేషన్ అనేది ఎంబీబీఎస్ మరియు అదనపు అర్హతలు కలిగి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ గుర్తింపు పొందిన వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. అర్హతలు ఎంబీబీఎస్, అదనపు అర్హతలు కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చూస్తే కనుక గుర్తింపు పొందిన వైద్య కళాశాలలో మెడికల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన సబ్జెక్టులలో 1 సంవత్సరం పాటు సీనియర్ రెసిడెంట్గా పనిచేసిన అనుభవం ఉండాలి. నెక్స్ట్ అర్హతలు ఎంబీబీఎస్ మరియు అదనపు అర్హతలు కలిగి ఉండాలి మరియు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్ పోస్ట్కి అర్హతలు చూస్తే కనుక విద్యా అర్హతలు గుర్తింపు పొందిన వైద్య కళాశాలలో సంబంధిత విభాగంలో రెసిడెన్సీ చేసే ఏ అభ్యర్థి అయినా ఇక్కడ ఇచ్చిన అర్హతలు కలిగి ఉండాలి. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఎండి లేదా మాస్టర్ ఆఫ్ సర్జరీ ఎంఎస్ లేదా డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డ్ డిఎన్బిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నాన్ మెడికల్ ఫ్యాకల్టీకి కావాల్సిన అర్హతలు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది మరియు 31 మార్చి 2026 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మల్టీజోన్ 2కి చెందిన అభ్యర్థులకు ఉంటుందని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ సీనియర్ రెసిడెంట్ అభ్యర్థులకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 45 సంవత్సరాలు. సీనియర్ రెసిడెంట్ కాకుండా ఇతర పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 69 సంవత్సరాలు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూస్తే కనుక సో ఇందులో మొదటిగా ప్రొఫెసర్స్ పోస్ట్కి శాలరీ వచ్చేసి 1,90,000 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. అసోసియేట్ ప్రొఫెసర్స్కి 1,50,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,25,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్స్ శాలరీ వచ్చేసి 1,06,461 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకి ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివాక ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో 5 నవంబర్ 2025న ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.